ఆరోగ్యం ఆనందం అక్కలారా పరిశుభ్రంగా ఉండాలే మన ఇళ్ళల్లా. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందర చెత్తా చెదారం పడేయద్దు, మురికాలు పడిన చెత్తా చెదారం వేయద్దు. గ్రామ పంచాయతీ బండికి ఖచ్చితంగా చెత్తా చెదారం ఇవ్వాలి. ఏదైనా మన ఇంట తయారైన చెత్త ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి సహకరించండి. వాళ్ళ నిర్లక్ష్యంగా వాళ్ళను ఇష్టమైనట్టు మాటలు అనొద్దు. దయచేసి వాళ్ళు మన ఆరోగ్యం కోసమే పాకులాడుతున్నారు కాబట్టి దయచేసి ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. ఇంకోటి మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి. ఎందుకంటే వృక్షాలు లేకపోతే మనకు గాలి లేదు, గాలి లేకపోతే మనిషి బతకలేడు. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన వరాలు కాబట్టి ఇప్పుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల ఏమైతే అంటే మొక్కలు అధికంగా ఉండడం వల్ల, చెట్లు అధికంగా ఉండడం వల్ల వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉంటాయి. వర్షాలు అధికంగా పడడం వల్ల పంటలు అధికంగా ఉంటాయి. పంటలు అధికంగా వండితే మన చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి మనం ఏ పైన చేయడానికి వీలుంటుంది. కాబట్టి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి ఖచ్చితంగా. అంటే మొక్కలు చెట్లు అధికంగా ఉన్న చోట వర్షాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే మేఘాలను కరిగించి వర్ష రూపం లోపల నేల తీసుకొచ్చే శక్తి ఒక చెట్లకే ఉంటుంది కాబట్టి చెట్లను కాపాడాలి. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కటి మీ అందరికి తెలిసిన విషయాలే మళ్ళీ తెలియజెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది, కార్యక్రమం చేయడం జరిగింది. సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి, మరి ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు నిన్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.